హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో వ్లాగర్. మీరు చూడొచ్చు గైస్, మన కోసం రెడ్ కార్పెట్ వేసారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ అయితే మీరు టైం చూడండి, 6:01 అవుతుంది. ఇవాళ వీడియో ఏంటో బైక్ స్టార్ట్ చేసి రైడింగ్ స్టార్ట్ చేసాక మాట్లాడుకుందాం. మొత్తం తడిసిపోయింది బ్రో, సీట్ నైట్ ఫుల్ వర్షం. ప్రజెంట్ బెంగళూరులో ఉన్నానని చాలామందికి తెలుసు, డైలీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ కూడా జరగలేదు అనుకుంటున్నాను నేను. అంటే హెవీగా పడింది బ్రో చాలా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అన్ని బైక్కి కోల్డ్ స్టార్ట్ అంటారు కదా, అలాగే మన బైక్ కూడా కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం బ్రో. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ an intelligent boy. లైట్స్ ఆఫ్. ఎక్కువ యాక్సిలరేటింగ్ ఇస్తే ముందుకు ఎగురుద్ది బండి. మీరు చూడొచ్చు గాయస్ మన బండిని. సరే, ఇంకా రైడ్లో మాట్లాడుకుందాం. ఇవాళ పొద్దునే వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ అన్నీ మొత్తం నీళ్ళు ఉంది గాయస్. నో ప్రాబ్లం, చలో. వ్లాగ్ ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ బెంగళూరు సిటీ ఇన్ ద మార్నింగ్. అంటే మార్నింగ్లో మన బెంగళూరు సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అందుకే పొద్దున 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి గోప్రో సెట్ చేసేసుకొని మొత్తం రెడీ అయిపోయి వచ్చేసాను గైస్. చూడొచ్చు గైస్, నిన్న నైట్ ఫుల్ వర్షం బెంగళూరులో. జాగ్రత్తగా వెళ్ళాలి గైస్, వర్షం పడ్డప్పుడు మన స్కూటీ టైర్స్ డేంజర్గా జారిపోతాయి. బట్ ఇప్పుడు ట్రాఫిక్ ఏమి ఉండదు. అంటే మన గోప్రోలో ఒక సెట్టింగ్ చేసాం గైస్, వీడియో స్టెబిలిటీది. చలి పెడుతుంది గాయస్, వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్. అయితే వీడియో స్టెబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం అటు ఇటు ఇట్లా ఊపుతాం కదా బైక్. ఎప్పుడైనా స్కిమాటిక్ వీడియోస్ అలా తీసుకున్నప్పుడు స్టెబిలిటీ తక్కువ ఉన్నా పర్లేదు. మనం రైడింగ్ చేసినప్పుడు స్టెబిలిటీ ఉంటే వీడియోలో ఏంటంటే మనం కొంచెం ఇలా కట్ చేసిన వీడియోలో చూపించలేదు గాయస్. చలో గాయస్, కొంచెం వీడియోని మోర్ ఇంట్రెస్టింగ్గా చేద్దాం. 70 అలా టచ్ చేస్తే జనరల్గా వీడియో ఇంట్రెస్టింగ్ అవుతుంది. నాకు కూడా బైక్ రైడ్ చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్ వస్తుంది. చలో 77. కొంచెం సేపు అలా బెంగళూరు సిటీని ఎక్స్ప్లోర్ చేసి వీడియో రికార్డ్స్ తీసుకొని వెళ్దాం గైస్. మీకు ఈవినింగ్ లోపు వ్లాగ్ అప్లోడ్ చేసేస్తాను. గైస్, నాకు వ్లాగ్స్ తీయడానికి ఏ కంటెంట్ పెట్టాలి ఏంటి అని అర్థం అవ్వట్లేదు. స్టార్టింగ్ కదా, కొంచెం మీకు ఏమైనా కంటెంట్
మీ థాట్స్లో వస్తే నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి గైస్. నేను చూస్తాను, దాంట్లో కామెంట్ని చూస్తాను. కామెంట్లో చూసి అది నేను చేయగలిగితే నా వల్ల అవుతుంది అంటే కంపల్సరీ చేస్తాను గైస్. అట్లా ఉంటుంది. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా రైడ్ చేయాలి బ్రో. సిగ్నల్ పడ్డది, అతనేమో లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు, ముందేమో ఫార్చునర్. ఏం చేస్తాం గైస్, కమాన్ ఫార్చునర్ ఓవర్టేక్ చేద్దాం గైస్ మనం. కమాన్ గైస్. చూడొచ్చు గైస్, అందరూ పొద్దున వాకింగ్కి వెళ్తే మనమేమో ఎక్స్ప్లోరింగ్ వీడియో చేస్తున్నాం. దిస్ ఈజ్ రైడర్ థింగ్స్. అంటే ఇంతకుముందు నేను కూడా వెళ్ళేవాడిని గైస్ స్కూల్లో ఉన్నప్పుడు. ఓహో ఏం ఫీల్ ఉంది బ్రో, చలి పెడుతుంది ఒకవైపు. ఓ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మన లక్ బాగుంది బ్రో, సిగ్నల్స్ అన్నీ అలా వెళ్ళిపోగానే అలా ఓపెన్ అయిపోతున్నాయి, అంటే గ్రీన్ అవుతున్నాయి. చెక్ ఇట్ అవుట్ గాయ్స్, మీకోసం పొద్దున లేచి వ్లాగ్ తీస్తున్నాను. చింటూ బాయ్ చూడండి గాయ్స్. ఆఫ్రికన్ కూడా అనుకుంటాడు, ఆగట్లా వాడు. నాకేమో నేనేమో భయంగా అడుగుతాను అసలు టైర్లు ఎక్కడ స్కిడ్ అయితే అని. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేలోపు ఇప్పుడు మా అంటే ఒక 5-6 మినిట్స్లో వచ్చేసామా. 10 మినిట్స్ పట్టింది. అదే మార్నింగ్ అనుకోండి గైస్, అరౌండ్ 9 o'clock అలాగా. ఒక గంట సేపు పడుతుంది బ్రో అక్కడ నుండి ఇక్కడ రావడానికి, అంత ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరు. ఇక్కడ కార్నరింగ్ చేద్దామంటే అసలు రోడ్డు తరుచుంది. చూడండి గైస్ మీరు, బ్రిడ్జ్, మళ్ళీ బ్రిడ్జ్ దిగినాక మనం కొంచెం స్పీడ్గా వెళ్దాం. వ్యూస్ చూడండి, పొద్దున వ్యూ ఇన్ బెంగళూరు. యూ కెన్ సీ గైస్. చలో గైస్ 8 టచ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద మనం. వేరే బైకులు కాదు బ్రో, మన బైక్ మీద కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అ మనీ దెన్ యూ కెన్ బై అండ్ యూ కెన్ ఎంజాయ్. అంటే నేనేం చెప్తున్నానంటే, ఏ బైక్ ఉంటే ఆ బైక్తో ఎంజాయ్ చేయాలి. ఒకవేళ సూపర్ బైక్ వస్తే సూపర్ బైక్తో ఎంజాయ్ చేయాలి. జనరల్గా దీని క్యాపబిలిటీ 85 టచ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను టచ్ చేసి. ఇప్పుడు 85 బరాబర్ టచ్ చేస్తా బ్రో. చూడండి, స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఆగాను. కర్వ్స్ వస్తున్నాయి బ్రో. ఓ చింటూ బ్రోస్, ఘోరం కర్వ్స్ ఉన్నాయి బ్రో. 85 కూడా టచ్ కావట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు టచ్ అయితే బ్రో, అక్కడ దాకా వెళ్ళేలోపు. 83, 85, 86, 87.
అంతే బ్రో, మన బైక్ టాప్ స్పీడ్ అదే, దానికంటే ఎక్కువ పోదు అది. ఓ బాయ్, చూడొచ్చు గాయస్ వేవ్ మీరు. ఏం డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు బాగుంది గైస్, కానీ యూటర్నే లేదు. ఇక అక్కడ ఒక్క యూటర్న్ ఉంటుంది, తర్వాత ఎక్కడ దాకా వెళ్ళాలో తెలియదు మనకి. ఓహో, థ్రోటల్ ఫుల్గా ఇచ్చేసాను గైస్. ఇంతే గైస్ స్కూటీ థ్రోటల్. ఇంకా గట్టిగా మనం ఫోర్స్ పెట్టి ఇస్తే అది తిరిగిపోద్ది. 80 టచ్ అయిపోయింది, అది తెలిసి మళ్ళీ 85 టచ్ అయిపోద్ది. 82, 83, 84, కమాన్ 85, సూపర్. స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. నీళ్ళు గైస్, స్లోగా వెళ్ళాలి, స్లో 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 స్లో, కూల్. మెయిన్లీ స్కూటీ నడిపేటప్పుడు ప్యానిక్ బ్రేకింగ్ షుడ్ నాట్ డూ. ఓకే, అంటే ప్యానిక్ బ్రేకింగ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే సడన్గా వచ్చేసారని గాబరగా బ్రేక్ వేయడం, అలా చేస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్. అంటే నేను జనరల్గా నా వ్లాగ్స్లో చెప్తా ఉంటాను, వాటర్ కనబడగానే బ్రో వాటర్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఏంటంటే, ఓకే చెప్తాను వై, బికాస్ నాకు ఒక 2 times అలా జరిగింది. దట్స్ వై నేను చెప్తా ఉంటాను అలాగా చేయొద్దు, అది ఇది అది అని చెప్తా ఉంటాను గైస్. అంటే 2 times నేను కూడా పడేవాడిని. అంటే జస్ట్ పడే సిచ్యువేషన్లో కంట్రోల్ చేసుకొని ఇది చేసుకున్నాను, లేకపోతే నేను పడిపోయేవాడిని గైస్. చలో గైస్, ఇక్కడ కొంచెం స్లోగా వెళ్దాం. మనం అనుకున్న టార్గెట్ టచ్ చేసాం కదా, 85 అనుకున్నాం, 87 వెళ్ళిపోయింది. గ్రేట్. ఇంకా బండి స్టార్టింగ్లో కొన్నప్పుడు మన డియో టాప్ స్పీడ్ 91 గైస్. డియో BS6 డీలక్స్, స్టాండర్డ్ మోడల్ కాదు, డీలక్స్ మోడల్. అయితే ఎవరికైనా డియో ఉంటే మీ టాప్ స్పీడ్ ఎంతనో కూడా కామెంట్ చేయండి గైస్. ఇంకా సరిగ్గా తెల్లారి కూడా అవ్వలేదు గైస్, అంత పొద్దునే వెళ్ళిపోయాం. వ్యూ ఎలా వచ్చిందో కూడా తెలియదు నాకు. చింటూ బాయ్, ఇంకో చింటూ బాయ్ చూడండి. పొద్దున చింటూ బాయ్ రాజ్యం ఉంటుంది గైస్. నైట్ను పొద్దున 7 వరకు చింటూ బాయ్లే మొత్తం చూసుకునేది బెంగళూరుని. మీరు చూడొచ్చు రోడ్డు మధ్యలో. మధ్యలో నించొని చూడండి గైస్. అంటే ఈ చింటూ బాయ్స్ ట్రాఫిక్ పోలీస్ లెక్క యాక్ట్ చేస్తాయి. అదిగోండి, ఇక్కడొకడు అక్కడొకడు, సిగ్నల్ పడ్డది ఆగండి రా అని, అక్కడొకడు ఇక్కడొకడు అట్లా ఉంటుంది. సిగ్నల్ పడ్డాక పక్కా జరగకపోతే చింటూ బాయ్కి ఉంటుంది. జరగాలమ్మా చింటూ బాయ్, బాయ్ జరుగు. బాయ్ జరగట్లే.
అయితే మీకు నెక్స్ట్ వాక్లో మన స్టేడియం ఉంది కదా, చిన్న స్వామి స్టేడియం బెంగళూరు, ఆ రోడ్డుకి తీసుకెళ్తాను. వెనకాలే ఉంటుంది అది. నాకు జనరల్గా 500 మీటర్స్ వస్తుంది, బట్ బైక్ మీద వెళ్ళాలంటే 1 కిలోమీటర్ అవుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. స్టేడియం ముందు రోడ్ ఎలా ఉంటుంది అంటే సో మెనీ గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ అన్నీ మనకు తెలియదు కూడా, మాకు తెలిసిన వాటిని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను అంతే గైస్. ఓకే గైస్, లవ్ యూ ఆల్, స్టే ట్యూన్. మన వ్లాగ్స్ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాం, ఏం లాగ్ అవేం లేకుండా చూస్తూ ఉండండి గైస్. ఓకేనా, చలో రైట్, బాయ్ గైస్, లవ్ యూ ఆల్. రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద లాస్ట్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి.